స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీకి ఏమైంది? ఈ మధ్య కాలంలో వరుసగా అపజయాలు ఎదుర్కొంటున్నాడు. ఇబ్బందికరమైనటువంటి సినిమాలతో చూస్తున్నాడు. అంటే అట్ ద సేమ్ టైం చాలా చిన్న హీరోలతో చాలా పెద్ద విజయాలు అందుకున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. అంటే అటు బ్యాడ్ స్క్వేర్ కావచ్చు, డీజే టిల్లు స్క్వేర్ కావచ్చు, ఇలాంటి ఒక డిఫరెంట్ కంటెంట్, డిఫరెంట్ కాన్సెప్ట్స్తో ఆకట్టుకున్నటువంటి నిర్మాతగా కూడా ఆకట్టుకుంటున్నాడు, మెప్పిస్తూ ఉన్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం రీసెంట్గా వచ్చినటువంటి ఫంకీ సినిమా చాలా నిరాశపరిచింది. అంటే ఫంకీ మీద కథ లేదు, కథ నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దని చెప్పేసి చాలా స్టేట్మెంట్లు ఇచ్చినప్పటికి కూడా ఫంకీ విషయంలో వచ్చినటువంటి రిజల్ట్ మాత్రం చాలా డిసప్పాయింట్ చేసింది. నిజంగా ఆశ్చర్యానికి గురి చేసేటువంటి దారుణమైనటువంటి పరాజయాన్ని చూసింది ఫంకీ. సో దాంతోపాటు అంటే ఇలాగ ఫంకీ సినిమా పోయింది కాబట్టి ప్రొడ్యూసర్ నాగవంశీ డల్ అయ్యాడా అంటే ఛాన్సే లేదన్నట్టు విషయంగా కనిపిస్తుంది మనకి. ఎందుకంటే నాగవంశీ కథల పట్ల కావచ్చు, కంటెంట్ పరంగా కావచ్చు, లేకపోతే హీరోల పట్ల కావచ్చు చాలా క్లారిటీగా కనిపిస్తూ ఉంటాడు. ఒక్కోసారి ఇబ్బంది పడ్డ సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి. సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నాగవంశీకి మాక్సిమం చూస్తే కనుక. సో అలాంటి నాగవంశీ ఈ మధ్య కాలంలో చూస్తే బయట భాషా హీరోలతో ఎక్కువగా కాంబినేషన్ సెట్ చేసుకుంటున్నాడని మాత్రం చాలా క్లియర్ తెలుస్తుంది. ఆల్రెడీ లక్కీ భాస్కర్ సినిమాతో దుల్కర్ సల్మాన్తో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా అందుకున్నాడు. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసినటువంటి సినిమా అది. ఆ సినిమాకి సంబంధించి చూస్తే కనుక నిజానికి కంటెంట్ పరంగా, కథాపరంగా, కథనం పరంగా, హీరో పరంగా, మిగతా క్యారెక్టర్ల పరంగా చూసినా సరే చాలా బాగా ఆకట్టుకున్నటువంటి సందర్భంగా కూడా లక్కీ భాస్కర్ సినిమా కనిపిస్తుంది. దాంతోపాటు ఓటీటీలో కూడా చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా లక్కీ భాస్కర్ నిలబడింది అనేది మాత్రం చాలా క్లియర్గా తెలుస్తుంది మనకు. అలాంటి ఒక మంచి సినిమాతో ఆకట్టుకున్నటువంటి నాగవంశీ ఆ తర్వాత ధనుష్తో కూడా సార్ అనే ఒక మూవీ చేశాడు. అంటే ధనుష్తో సినిమా అంటే కనుక దాని మీద అంచనాలు ఉంటాయి, దాని ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. దానికి తగ్గట్టుగా అంటే ధనుష్ అంటే ఏ పాత్రతోనే ఆ పాత్రలో ఒదిగిపోతుంటాడు, ఏ పాత్ర అయినా సరే ఆకట్టుకుంటాడు, మెప్పిస్తూ ఉంటాడు. ఆ కారణంగానే ఆ సార్ సినిమా కూడా 100 కోట్లు సాధించినటువంటి సినిమా కూడా కనిపిస్తోంది. సో ఆ తర్వాత ఇప్పుడు సూర్య హీరోగా ఒక బిగ్గెస్ట్ సినిమా చేస్తున్నాడు నాగవంశీ. అంటే వీళ్ళంతా బయట భాష హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. బయట భాష హీరోలతో కొత్త కథలు, డిఫరెంట్ కథలు మాత్రం సెలెక్ట్ చేసుకుంటున్నాడు మాత్రం అనే విధానం మాత్రం చాలా ఆకట్టుకునేలాగా నాగవంశీలో ప్రయత్నం కనిపిస్తుంది ఒక రకంగా. సో సూర్య హీరోగా అంటే సూర్య ఈ మధ్యకాలంలో చూస్తే కనుక మొత్తం వరుసగా డిజాస్టర్లు చూస్తూ ఉన్నాడు, చాలా డిసప్పాయింటింగ్గా చూస్తూ ఉన్నాడు. అతని సినిమాలన్నీ వరుసగా ఆకట్టుకోలేకపోతున్నాయి అనేది మాత్రం చాలా క్లియర్గా తెలుస్తుంది మనకు. అలాంటి సూర్య నాగవంశీతో కాంబినేషన్ చేసుకున్న తర్వాత అతను చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నాడు. అంటే సన్ ఆఫ్ విశ్వనాథం అనే ఒక వర్కింగ్ టైటిల్తో సినిమా రూపొందబోతోంది. అమితా బైజు హీరోయిన్గా నటిస్తోంది. వీళ్ళిద్దరు కాంబినేషన్లో కావచ్చు, లేకపోతే వీళ్ళిద్దరి కంటెంట్ పరంగా కావచ్చు. అంటే ఈ సినిమా కూడా వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నాడు. అంటే వెంకీ అట్లూరి అంటే ఆల్మోస్ట్ సితారా బ్యానర్కి ఆస్థాన దర్శకులాగా కనిపిస్తూ ఉన్నాడు. సో వెంకీ అట్లూరి డైరెక్షన్లో సూర్య హీరోగా నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సమ్మర్లోనే రిలీజ్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో అదే బ్యానర్లో నాగవంశీ ఆశ్చర్యకరంగా కార్తీ హీరోకు కూడా ఒక కొత్త సినిమా అనౌన్స్ చేస్తూ ఉన్నాడు. సో ఇలాగ బయట భాష హీరోలతో కాంబినేషన్ సెట్ చేసుకోవడం అనేది నాగవంశీ కొత్త ఏం కాకపోయినప్పుడు కూడా కొత్తగానే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, కొత్తగానే మెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ కారణంగానే కార్తీ హీరోగా అతను ఒక సినిమా అనౌన్స్ చేయబోతున్నాడు. అందులో హీరోయిన్గా మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించబోతున్న వార్తలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాంతోపాటు మ్యాడ్ స్క్వేర్తో 2 బ్లాక్ బస్టర్స్ అందుకున్నటువంటి కళ్యాణ్ శంకర్ డైరెక్షన్లో ఈ సినిమా రూపొందబోతోంది. అంటే వీళ్ళిద్దరి కాంబినేషన్లు కావచ్చు, లేకపోతే డిఫరెంట్ కాంబినేషన్ కావచ్చు, కథాపరంగా కావచ్చు, కథనం పరంగా కావచ్చు, లేకపోతే ఎంచుకునేటువంటి కంటెంట్ పరంగా కూడా నాగవంశీలో ఒక స్టైల్ కనిపిస్తుంది, ఒక డిఫరెంట్ స్టైల్ కనిపిస్తుంది. ఆకట్టుకునేలాగా, మెప్పించేలాగా కథలు ఎంచుకునేటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. అంటే ఇవన్నీ బయట భాషా హీరోలతో సినిమాలు చేస్తున్నాడు, బయట భాషా హీరోలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నాడు. ఆ కంటెంట్ లేదా అలాంటి కథలు తెలుగు హీరోలకు చెప్పలేకపోతున్నాడా, లేదా తెలుగు హీరోలని మెప్పించలేకపోతున్నాడనే ఒక డౌట్ కూడా ఇక్కడ వస్తున్నప్పటికీ కూడా అతను కూడా అంటే మల్టీ లాంగ్వేజ్ సినిమా చేయాల్సిన ఒక ఆలోచన ఉండొచ్చు. కాబట్టి ఆ కారణంగా అటు మలయాళంతో దుల్కర్ సల్మాన్తో చేసినటువంటి లక్కీ భాస్కర్ కావచ్చు, లేకపోతే ధనుష్తో చేసినటువంటి సార్ సినిమా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయింది. కాబట్టి సూర్యతో కూడా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందివ్వబోతున్నటువంటి కాన్ఫిడెన్స్ కూడా నాగవంశీలో కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం కార్తీతో సినిమా అనేది మాత్రం చాలా వెరీ ఎక్స్పెక్టెడ్గానే అనుకుంటారు. అంటే మనకి కార్తీ అంటే మనకు అద్భుతమైన టైమింగ్ ఉన్నటువంటి ఆర్టిస్టు, తెలుగు ఆర్టిస్ట్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు, తెలుగు వాళ్ళలాగానే అందరిలో కలిసిపోయినటువంటి నటుడిగా కనిపిస్తూ ఉంటాడు మనకు. దాంతోపాటు మీనాక్షి చౌదరి హీరోయిన్ అంటే ఆల్మోస్ట్ సితారా బ్యానర్లో ఆల్రెడీ సినిమా చేసింది, లక్కీ భాస్కర్లో కూడా తను చేసింది. కాబట్టి తను కూడా చాలా ఈజీగా మింగిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కళ్యాణ్ శంకర్ అంటే ఆల్మోస్ట్ డైరెక్షన్గా అతను ఆల్రెడీ దాని టైమింగ్ లేదా అతని కంటెంట్ పరంగా లేకపోతే కామెడీ టైమింగ్ అనేది అద్భుతంగా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. కాబట్టి అతనికి హ్యాట్రిక్ మూవీలాగా కనిపించే అవకాశం ఉంది. సో మొత్తంగా బయట భాష హీరోలతో నాగవంశీ సినిమాలు చేస్తున్నటువంటి విధానం మాత్రం చాలా బాగుంది, ఆకట్టుకునేలాగా ఉంది. అంటే వాళ్ళతో బయట భాష హీరోలతో చాలా పెద్ద విజయాలు కూడా అందుకునేటువంటి అవకాశాలు కూడా కనిపించాయి కూడా. కాబట్టి సో ఇక ముందు వచ్చేటువంటి బయట భాష హీరోలతో సినిమాలు కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉన్నాయి, అవ్వాలని మాత్రం కోరుకుందాం.